హాయ్ హలో వెల్కమ్ టు టీవీ రిపేర్ ఎక్స్పర్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనకి ఒక డిఫరెంట్ ప్రాబ్లం మీద ఒక టీవీ అయితే రిపేర్కి ఇవ్వడం జరిగింది. ఇది టీసీఎల్ కంపెనీ 55 ఇంచెస్ స్టాండ్ బై లైట్ కూడా కనిపించదు, బట్ రిమోట్తో ఆన్ చేస్తే టీవీ అయితే ఆన్ అవుతుంది. అలాగే కస్టమర్ చెప్పడం అంటే టీవీ అంతా బాగానే ఆన్ అవుతుంది, ఎంత మామూలుగా ఎటువంటి సోర్స్ అనేది ఏమి ఇవ్వకపోతే టీవీ ఎంతసేపు ఆన్లో ఉంటుంది. సోర్స్ ఇచ్చినప్పుడు ప్రోగ్రామ్ రన్నింగ్ అవుతున్నప్పుడు ఆఫ్ అయిపోతుంది. అలాగే హోమ్ పేజ్లో ఉన్న యూట్యూబ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఏదైనా ఓపెన్ చేసి దానిలో ప్రోగ్రామ్ ఏదైనా మూవీ కానీ ఏదైనా వీడియో ప్లే చేసినప్పుడు సెట్ అనేది ఆగిపోవడం జరిగింది. సో కస్టమర్ చెప్పినట్టుగా సేమ్ ప్రాబ్లం ఉందో లేదో చూస్తాను. సో ఇది కొంచెం లాగ్ అవుతుంది కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకు ఈ వీడియో అనేది పెడతాను, చూడండి. వైఫై కనెక్ట్ చేశాను, యూట్యూబ్ ప్లే చేస్తున్నాను, చూద్దాం. కస్టమర్ చెప్పినట్టుగా ఏదైనా వీడియో ప్లే అవుతున్నప్పుడు ఆఫ్ అయ్యేదో లేదో గమనిద్దాం. ఇది చాలా డిఫరెంట్ ఆఫ్ ప్రాబ్లం అనమాట. ఇది రిజల్యూషన్ గ్రాఫిక్ ఐసీ హీటింగ్ ప్రాబ్లం. ఇది కస్టమర్ చెప్పిన దాని ప్రకారంగా ఈ టైప్ ప్రాబ్లమ్స్ అనేది స్మార్ట్ అండ్ ఆండ్రాయిడ్ టీవీలో చాలా కామన్ ఇష్యూ. చూద్దాం లైవ్ ఈ ప్రాబ్లం ఎలా ఉందో. గమనించినట్లయితే టీవీ ఆన్ చేసినప్పటికీ ఇప్పటికీ బ్రైట్నెస్ కూడా ఆటోమేటిక్గా లో అయితే అయింది, అది ఒకటి గమనించాను. పిక్చర్ కూడా షేక్ అవుతుంది. ఆఫ్ అయిపోయింది. సో కస్టమర్ చెప్పిన ప్రాబ్లం అయితే ఇదే. సో ఆఫ్ అయిపోయింది కానీ మళ్ళీ రిమోట్తో ఆన్ చేస్తే ఆన్ అయిద్దని చెప్పారు. సో అలా ఆన్ అవుతుందో చూద్దాం. ఇండికేషన్ గైడ్ లైట్ కూడా లేదు. సో ఓకే, కస్టమర్ ఏదైతే ప్రాబ్లం చెప్పారో అదే ప్రాబ్లం ఉంది. సో దీనికి సొల్యూషన్ వల్ల ఒకటే, మనం దీన్ని మదర్ బోర్డ్ రీప్లేస్ చేయడమే. దీనికంటే ప్రత్యేకమైన రిపేర్స్ అంటే ఏమి లేదు. సో మనం చక్కచక్క బ్యాక్ డోర్ ఓపెన్ చేసి సేమ్ బోర్డుని రీప్లేస్ అయితే చేసేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళకైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో రెగ్యులర్గా రిపేరింగ్ వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తాయి. సేమ్ మదర్ బోర్డ్ అనేది రీప్లేస్ చేయడం అయితే జరిగింది. మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ అన్ని బ్రాండ్స్ సంబంధించిన మదర్ బోర్డ్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. జనరల్గా టీవీ మదర్ బోర్డ్ పోవడంతోనే యూనివర్సల్ మదర్ బోర్డ్స్, చైనా బోర్డులు వేసి రీప్లేస్ చేస్తారు. మన దగ్గర అలా కాదు. మదర్ బోర్డ్ అనేది ఏదైతే ఉంటుందో అదే మదర్ బోర్డ్ సేమ్ బార్ కోడ్తో సేమ్ పార్ట్ నెంబర్తో మనమైతే రీప్లేస్ చేస్తాం. ఓకే, మదర్ బోర్డ్ రీప్లేస్ చేశాను, సెట్ పవర్ ఇచ్చాను. సో ఇది చూసారు కదా, పాత మదర్ బోర్డ్కి కనీసం ఇండికేషన్ కూడా లేదు. ఈ మనం వేసిన మదర్ బోర్డ్కి ఇండికేషన్ ఉంది. అంటే అది ఓల్డ్ మదర్ బోర్డ్ అనేది ప్రాబ్లం వల్ల ఇండికేషన్ కూడా లేదు. అలాగే మనకి ఏదైనా హై రిజల్యూషన్ సంబంధించి వీడియో ప్లే చేసినప్పుడు సెట్ అనేది ఆఫ్ అయ్యేది. సో ఇది మదర్ బోర్డ్ రీప్లేస్ చేసిన తర్వాత కండిషన్ ఒకసారి గమనిద్దాం. నెట్ కనెక్ట్ చేశాను.
బోర్డు మార్చిన తర్వాత వీడియో ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాను. వీడియో ప్లే చేస్తాను. ఏదైనా 4K వీడియో ప్లే చేస్తాం. పాత బోర్డు మీద మనకి ఏదైనా వీడియో ప్లే అవుతున్నప్పుడు వీడియో తగ్గట్టుగా కొంచెం పిక్చర్ ఫ్లిక్కరింగ్ గమనించాను. అలాగే లో బ్రైట్నెస్ అవ్వడం కూడా గమనించాను. ఈ బోర్డు మీద మనకి లో బ్రైట్నెస్ లేదు అండ్ ఫ్లిక్కరింగ్ లేదు. వీడియో కూడా బాగానే ప్లే అవుతుంది. ఇంకా మనకి ఓల్డ్ బోర్డు మీద హై రిజల్యూషన్ వీడియో మీద టీవీ అనేది వెంటనే ఆఫ్ అయిపోయింది. సో ఇక్కడ గమనించినట్లయితే ఏం ఆఫ్ అవ్వడం లేదు. సో ఈ రకంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.